హలో అందరికీ, మీకు తెలుసా బియ్యంతో కూడా వశం చేయొచ్చు అని ఎదుటి పర్సన్ని. సో చెయ్యొచ్చు, చాలామంది చేశారు అండ్ నేను పర్సనల్గా చెప్పి వాళ్ళు హ్యాపీగా అవ్వడం జరిగింది. సో అలా కాదు, ఇక పబ్లిక్లోనే చెప్పేద్దాం ఈ రెమెడీ. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ పర్పస్లో కానీ లవర్స్ పర్పస్లో కానీ. సో వాళ్ళందరినీ కూల్ చేద్దామని సో నేను రెమెడీతో వచ్చాను. సో ఏం లేదు, కొంచెం బియ్యం తీసుకోవాలి, పసుపు కుంకుమ బియ్యంకి కలపాలి అండ్ లవంగాలు 2 తీసుకోవాలి. తీసుకొని నేను ఇచ్చే మంత్రము దానిపైన చెప్పాలి. చెప్పి ముందట ఫోన్లో ఫోటో ఉంటే ఆ పర్సన్ని చూస్తూ ఈ మంత్రం చదవాల్సి ఉంటుంది. 21 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ చదవాలి. సో దాని తర్వాత ఆ పర్సన్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అవుతాడు, మనకు వశం అవుతారు. మన హస్బెండ్ అయితే మనకి, మన లవర్ అయితే మనకి, అలా. హలో అందరికీ, మీకు తెలుసా బియ్యంతో కూడా వశం చేయొచ్చు అని ఎదుటి పర్సన్ని. సో చెయ్యొచ్చు, చాలామంది చేశారు అండ్ నేను పర్సనల్గా చెప్పి వాళ్ళు హ్యాపీగా అవ్వడం జరిగింది. సో అలా కాదు, ఇక పబ్లిక్లోనే చెప్పేద్దాం ఈ రెమెడీ. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ పర్పస్లో కానీ లవర్స్ పర్పస్లో కానీ. సో వాళ్ళందరినీ కూల్ చేద్దామని సో నేను రెమెడీతో వచ్చాను. సో ఏం లేదు, కొంచెం బియ్యం తీసుకోవాలి, పసుపు కుంకుమ బియ్యంకి కలపాలి అండ్ లవంగాలు 2 తీసుకోవాలి. తీసుకొని నేను ఇచ్చే మంత్రము దానిపైన చెప్పాలి. చెప్పి ముందట ఫోన్లో ఫోటో ఉంటే ఆ పర్సన్ని చూస్తూ ఈ మంత్రం చదవాల్సి ఉంటుంది. 21 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ చదవాలి. సో దాని తర్వాత ఆ పర్సన్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అవుతాడు, మనకు వశం అవుతారు. మన హస్బెండ్ అయితే మనకి, మన లవర్ అయితే మనకి, అలా.